మంత్రివర్గ కూర్పుపై టీడీపీ కూటమి పార్టీల శ్రేణులు ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబుతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారని కూటమి వర్గాలు తెలియజేశాయి. ఇక ఈ మూడు పార్టీలు ఎన్నికల ముందు కూటమిగా ఏర్పడి కలిసి పోటీ చేసే విషయం తెలిసిందే. మిత్రపక్ష పార్టీలను కూడా మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చేరుతున్నారు. ఆయనకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వబోతున్నారని కూటమి వర్గాలు తెలియజేశాయి. ఆయనతో పాటు అదే పార్టీకి చెందిన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా మంత్రివర్గంలో చేరనున్నారు. ఆ పార్టీ నుంచి మరొకరికి కూడా మంత్రివర్గంలో స్థానం ఇవ్వడానికి అవకాశం ఉంది. మూడో ఎమ్మెల్యేకు ఇప్పుడే అవకాశం ఇస్తారా లేదా, లేక తదుపరి విస్తరణలో ఛాన్స్ ఉంటుందా అన్నది చూడాల్సి ఉంది. బీజేపీ నుంచి చంద్రబాబు మంత్రివర్గంలో ఎవరికి చోటు లభించబోతుంది అనేది ఇంకా తేలలేదు. దీనిపై నిర్ణయాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం తీసుకోవాల్సి ఉంది. ఇవాళ దీనిపై స్పష్టత వస్తుంది అని అనుకుంటున్నారు. ఇక తన మంత్రివర్గ బృందంతో కలిసి చంద్రబాబు ఈ నెల 12వ తేదీ ఉదయం 11:27 విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయం ఎదురుగా ఉన్న మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. టీడీపీ నుంచి చంద్రబాబు మంత్రివర్గంలోకి ఆయన తనయుడు లోకేష్, మాజీ మంత్రి పొంగూరు నారాయణ చేరడం ఖాయం. ఇక వీరుగాక టీడీపీ నుంచి ఇంకెవరెవరికి అవకాశం వస్తుంది అన్నది ఉత్కంఠగానే ఉంది. ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు అనేక మంది చంద్రబాబును కలిసి తమ ఆసక్తిని వ్యక్తం చేసినా ఆయన నుంచి వారికి ఏ సంకేతాలు అందలేదు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ నుంచి 135 మంది ఎమ్మెల్యేలు గెలుపొందడంతో మంత్రి పదవులకు భారీ పోటీ నెలకొంది. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా అలాగే హాజరు కానున్నారు. సాధారణంగా ఏదైనా కార్యక్రమానికి మోదీ, అమిత్ షాలో ఒకరు మాత్రమే హాజరవుతూ ఉంటారు. కానీ దీనికి మాత్రం ఇద్దరు వస్తున్నారు. ఎన్డీఏ కూటమిలో టీడీపీ అధినేత ప్రాధాన్యానికి ఇది నిదర్శనంగా చెబుతున్నారు. మరికొందరు కేంద్ర మంత్రులు, పొరుగు రాష్ట్రాల సీఎంలు కూడా హాజరవుతున్నట్లు టీడీపీ వర్గాలు తెలియజేశాయి. ఇక తమిళనాడు నుంచి కొందరు మంత్రులతో ఒక సౌరహార్ద్ర ప్రతినిధి బృందం హాజరవుతోంది. పోయినసారి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి తెలంగాణ అప్పటి సీఎం కేసీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్ హాజరయ్యారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానాలను ఎన్డీఏ కూటమి సీఎంలకే పరిమితం చేయడంతో పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రావడం లేదు. ఇక వేదికను బాగా విశాలంగా ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 50,000 మంది కూర్చోవడానికి వీలుగా మైదానంలో కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. అంతకు మించి వచ్చిన వారు ప్రాంగణం బయట ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వారి కోసం ప్రాంగణం బయట డిజిటల్ తెరలు ఏర్పాటు చేస్తున్నారు. వివిధ జిల్లాలో వస్తున్న స్పందనను బట్టి ఈ సభకు సుమారుగా 1,00,000 నుంచి 1,50,000 మంది హాజరు కావచ్చు అని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 10,000 వాహనాలు రావచ్చు అన్న లెక్కతో వాటికి సరిపోను పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేస్తున్నారు. జగన్ బాధితులకు ప్రత్యేక ఆహ్వానం. దోపిడీలకు కేరాఫ్ గా మారిన వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మరో భారీ దోపిడీ బట్టబయలైంది. నెల్లూరు జిల్లాలో అత్యంత విలువైన తెల్లరాయి తరలింపులో వైసీపీ నేతలు సాగించిన అక్రమాల నిగ్గు తేలింది. మైనింగ్ శాఖ అధికారులు దాదాపు 2 నెలల పాటు తనిఖీలు నిర్వహించి కోఆర్ట్స్ అక్రమాల లెక్క తేల్చారు. గత ఏడాది కాలంలోనే దాదాపు 1,200 కోట్ల రూపాయల విలువైన తెల్లరాయిని విదేశాలకు తరలించినట్లు గుర్తించారు. నెల్లూరులోని ఎమ్మెల్యేలు, మంత్రుల దగ్గర నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు అందరూ ఈ అక్రమార్జనలో భాగం పంచుకున్నారు. గత 5 ఏళ్లలో 6.50 లక్షల టన్నుల తెల్లరాయిని చెన్నై పోర్ట్ నుంచి విదేశాలకు ఎగుమతి చేశారు. వైసీపీ మద్దతుదారులు పట్టపగలే విధ్వంసం సృష్టించారు. టీడీపీ అభ్యర్థులు సానుభూతి పరులపై హత్యాయత్నాలకు పాల్పడ్డారు. పోలీసులు వారిని అడ్డుకున్న పాపాన పోలేదు. పోలింగ్ బూతుల్లోకి దూసుకువెళ్లి ఈవీఎంలు ధ్వంసం చేశారు. ప్రిసైడింగ్ అధికారి కనీసం ఫిర్యాదు చేయలేదు. బీఎల్ఓ, పీఆర్ఓలు ఇచ్చిన ఫిర్యాదులో ఆశ్చర్యకరంగా గుర్తు తెలియని వ్యక్తులను పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజ్ను కనీసం పరిశీలించలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆధారాలు సరిగ్గా సేకరించలేదు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల రోజు ఆ తర్వాత వైసీపీ ముఖలు విధ్వంసం సృష్టించాయని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ నిర్ధారించింది. టీడీపీ అభ్యర్థులు సానుభూతి పరులపై దాడులు చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని తేల్చింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలో
హింసాత్మక ఘటనలపై వాస్తవాలను వెలికితీసేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో రంగంలోకి దిగిన సిట్ బృందాలు క్షుణ్ణంగా దర్యాప్తు నిర్వహించి 157 పేజీల నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సమర్పించారు. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి పోలింగ్ బూత్లోకి దూసుకువచ్చి ఈవీఎంలు ధ్వంసం చేసిన తీరు నుంచి పోలీసు స్టేషన్లోకి చొచ్చుకువెళ్లిన వైనాన్ని నివేదికలో వివరించారు. ఎన్నికల హింసపై 35 కేసులు, ఈవీఎంల ధ్వంసంపై 2 కేసులు నమోదయ్యాయని 447 మంది ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసినట్లు సిట్ వెల్లడించింది. 32 ఎఫ్ఐఆర్లలో అదనపు సెక్షన్లు జోడించినట్లు తెలిసింది. 25 కేసుల్లో వెబ్కాస్టింగ్ ఫుటేజ్ తీసుకుని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపామని రిపోర్ట్ ఛార్జ్ షీట్లకు జత చేసి కోర్టులో దాఖలు చేసినట్లు పేర్కొంది. 1450 మందికి పైగా నిందితులు ఉన్నారని, ఇప్పటి వరకు 718 మందిని అరెస్ట్ చేసి మిగతా వారిని 41A నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి నేటి నుంచి వారం రోజుల పాటు సెలవులపై వెళ్లనున్నారు. సోమవారం ఆయన సెలవు కోసం దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే రాష్ట్రంలోనే అందుబాటులో ఉండాలని షరతు విధించింది. 12న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు తిరుమల రానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ధర్మారెడ్డికి టీటీడీ నుంచి ఉద్వాసన పలికినట్లేనని ప్రచారం జరుగుతోంది. రక్షణ శాఖకు చెందిన ఐడీఈఎస్ అధికారి ధర్మారెడ్డికి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆయన 2 పర్యాయాలు డిప్యుటేషన్పై టీటీడీలో ఓఎస్డీగా తిరుమలలో కీలక అధికారిగా వ్యవహరించారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2019 నుంచి తిరిగి టీటీడీకి డిప్యుటేషన్పై వచ్చారు. తొలుత కొండపై జేఈఓ పోస్టులో ఓఎస్డీగా చేరినప్పటికీ తర్వాత ఆయన కోసమే ప్రభుత్వం ఆ పోస్టును అదనపు ఈవోగా అప్గ్రేడ్ చేసింది. తర్వాత ఈవోను కూడా సాగనంపి ఈవో ఫుల్ అడిషనల్ ఛార్జ్ కూడా ధర్మారెడ్డికి అప్పగించింది. దీంతో మొత్తం టీటీడీ వ్యవహారాలపై ఆయన పెత్తనం మొదలైంది. ఆ పోస్టును అడ్డుపెట్టుకుని పలు అంశాలపై వైసీపీ ప్రభుత్వానికి గత సీఎం జగన్ కు అనుకూలంగా వ్యవహరించారు అన్న ఆరోపణలు అనేకం ఆయనపై ఉన్నాయి. న్యాయ వ్యవస్థను సైతం ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు అన్న తీవ్రస్థాయి ఆరోపణలు కూడా వచ్చాయి. బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డిని అలాగే వేధించారని, ఆయన దర్శనానికి తీసుకువెళ్లే సందర్భాల్లో కేంద్ర మంత్రులను కూడా ఇబ్బంది పెట్టారు అన్న ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో వైసీపీయేతర పార్టీలకు ఆయన దాదాపు శత్రువుగా మారారు. ధర్మారెడ్డిపై స్థానిక నేతల నుంచి రాష్ట్ర నేతల వరకు అనేక సందర్భాల్లో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ 5 ఏళ్ల పాలనలో గనుల శాఖలో జరిగిన అక్రమాలు అన్ని కావు. ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల ముందు కూడా ఉన్నతాధికారులు నిధులు గోల్మాల్ చేశారు. ఓ ముఖ్య అధికారితో పాటు మరో 4 సీనియర్ అధికారులు భారీ మొత్తం నొక్కేశారు. ఓ టెండర్కు సంబంధించి ఓ కాంట్రాక్టర్ సెక్యూరిటీ డిపాజిట్గా చెల్లించిన సొమ్మును తిరిగి ఇవ్వకుండా సొంత జేబుల్లో పేసుకున్నారు. నిధులను ఓ ప్రైవేట్ ఖాతాలకు బదిలీ చేసి తర్వాత వాటాలు వేసి పంచుకున్నారు. బాధిత కాంట్రాక్టర్ ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అక్రమార్కులు కింది స్థాయి సిబ్బందిని బలిపశువుల్ని చేసి తాము బయటపడేలా కుట్ర పన్నారు. ఇందుకు జగన్ కార్యాలయంలో పనిచేసిన ఓ అధికారి సహకారం తీసుకున్నారు. పెద్దల పేర్లు బయటకు రాకుండా ఉండేలా పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. దోచుకున్న సొమ్మును గుట్టుగా ప్రభుత్వ ఖాతాలో వేసేందుకు ఓ పెద్ద తోడేలు ప్లాన్ చేసింది. నోట్ ఫైల్, లిఖితపూర్వక ఆదేశాలు లేకుండానే సిఎస్ఎఫ్ఎంఎస్లోని ఓ ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేశారు. ఈ పంచాయతీ ఇప్పటికీ కొనసాగుతోంది. ఇంతలో తోడేళ్ల లోగుట్టును కనిపెట్టిన సర్కార్ గనుల శాఖ అధికారిపై వేటు వేసింది. కార్యాలయాలను సీజ్ చేసింది. కానీ పోలీసులు మాత్రం ఆయన్ను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఉన్నతాధికారులను వదిలేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగులను బదిలీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గనుల శాఖ ఇటీవల మాంగనీస్ మినరల్ కు టెండర్లు పిలిచింది. బిడ్లు దాఖలు చేసిన కాంట్రాక్ట్ గనుల శాఖకు సెక్యూరిటీ డిపాజిట్లు చెల్లించారు. ఏటా జలాశయాల్లో నీటి నిల్వలను బట్టి జూన్లోనే ప్రభుత్వం సాగునీటి విడుదలపై షెడ్యూల్ ప్రకటించాలి. ఏడాది జగన్ సర్కార్ నిర్లక్ష్యం, జలవనరుల శాఖ నిర్లిప్తత కారణంగా సార్వా వరి సాగుకు నీటి సరఫరాపై సందిగ్ధత నెలకొంది. మాజీలు కాబోతున్న పాలకులు ఎన్నికలపై పెట్టిన దృష్టి రైతులపై పెట్టలేదు. ఫలితంగా వరి సాగుపై రైతులు అయోమయంలో ఉన్నారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించి ఖరీఫ్ సీజన్ ఆరంభమైంది. వారం రోజులుగా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తొలకరి వానలకు సాగు మొదలైంది. మెట్ట ప్రాంతాల రైతులు పచ్చిరొట్ట ఫైర్లతో పాటు అపరాల పంటలు వేస్తున్నారు. పత్తి సాగుకు అనువైన వాన ఇంకా పడలేదు. మిరప సాగుకు ఇంకా నెలపైగా సమయం ఉంది. సాధారణంగా వరి నాట్లు జూలై 15 తర్వాత వేయడం ఆనవాయితీ. అయితే ముందుగా వరి నారుమళ్లు పోయడానికి కాలువలకు ప్రభుత్వం నీరు విడుదల చేయాల్సి ఉంది. కృష్ణా, గోదావరి డెల్టాలో మరో వారం రోజుల్లో నారుమళ్లు పోయడం ప్రారంభిస్తారు. వంశధార, నాగవల్లికి ఎగువ నుంచి నీరు రావాల్సి ఉంది. పెన్నా, తుంగభద్ర ప్రాంతాల్లో వరద నీరు వస్తేనే ఆయకట్టులో వరి సాగు
పుంజుకుంటుంది. నాగార్జున సాగర్ ఆయకట్టులో నీటి విడుదలపై ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వకుంటే వరి సాగు జరగని పరిస్థితి. ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళికతో పాటు కాలువలకు నీటి విడుదలపై జగన్ సర్కార్ ఎలాంటి ముందస్తు ప్రణాళికను ప్రకటించలేదు. ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలంతా ఎన్నికల్లో తల ములకలు కావడంతో అధికారులు సాగునీటి సరఫరాపై శ్రద్ధ పెట్టలేదు. ఫలితంగా జూన్ 10వ తేదీ వచ్చినా రైతులకు, వరి నారుమళ్లకు నీటి సరఫరాపై స్పష్టత లేకుండా పోయింది. జగన్ ప్రభుత్వంలో కనుమరుగైపోయిన ప్రముఖ కంపెనీల మద్యం బ్రాండ్లు రాష్ట్రంలోకి తిరిగి వచ్చేస్తున్నాయి. ఇక కమిషన్ల కోసం ఇంతకాలం తొక్కిపట్టిన బ్రాండ్ల కంపెనీలకు ఇప్పుడు విముక్తి లభించినట్లయింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే పాత విధానాన్ని పక్కన పెట్టిన బెవరేజెస్ కార్పొరేషన్ అధికారులు నిబంధనల ప్రకారం ఆర్డర్లు ఇస్తున్నారు. ఫలితంగా ఈ ప్రభుత్వంలో జే బ్రాండ్లకు చెక్ పడనుంది. బీర్లలో పాపులర్ బ్రాండ్ అయిన కింగ్ ఫిషర్ మద్యం డిపోలకు చేరుతోంది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో ఇదే కింగ్ ఫిషర్ కంపెనీ తమకు వ్యాపారమే వద్దంటూ రాష్ట్రంలో ఉన్న బ్రూవరీని మూసివేసి వెళ్లిపోయింది. ఆ కంపెనీకి శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో బ్రూవరీ ఉంది. జగన్ ప్రభుత్వంలో పెద్దలు అన్ని కంపెనీల తరహాలోనే కేసుకు 150 కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది తమ కంపెనీ రూల్స్ కు విరుద్ధమని, తమ వ్యాపారం జాతీయ స్థాయిలో ఉందని, ఇలాంటివి తాము ప్రోత్సహించేది లేదు అని కింగ్ ఫిషర్ తేల్చి చెప్పింది. ఎంత పెద్ద కంపెనీ అయినా తమకు ఒకటేనని అప్పట్లో అధికారులు ఆర్డర్లు నిలిపివేశారు. అప్పటికే ఆర్డర్ ఇచ్చి డిపోలకు చేరిన మద్యాన్ని షాపులకు పంపకుండా నిల్వ ఉంచి 6 నెలల తర్వాత బహిరంగంగా వాటిని బుల్డోజర్లతో తొక్కించి ధ్వంసం చేశారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన ఆ కంపెనీ రణస్థలంలో ఉన్న బ్రూవరీని మూసేసుకుని వెళ్లిపోయింది. దీంతో తాము ఉపాధి కోల్పోయామని స్థానిక ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేసిన ప్రభుత్వం పట్టించుకోలేదు. దాంతోపాటు లిక్కర్, ఇతర బీర్ కంపెనీలు కూడా కనిపించకుండా పోయాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తప్పుడు కేసులు పెట్టి తనను వేధించారని, పోలీస్ కస్టడీలో తనపై హత్యాయత్నం కూడా చేశారని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గుంటూరు ఎస్పీ తుషారు డూడీకి ఫిర్యాదు చేశారు. ఇక ఫిర్యాదును నిన్న ఎస్పీకి మెయిల్ చేశారు. గుంటూరులోని సిఐడి కార్యాలయం పోలీస్ కస్టడీలో తనపై జరిగిన ఈ వ్యవహారంలో సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్, ఐజీ సీతారామాంజనేయులు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, అప్పటి సిఐడి అడిషనల్ ఎస్పీ విజయపాల్, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి తదితరులు బాధ్యులు ఉన్నారు. ఇక జగన్ ను విమర్శిస్తే చంపేస్తానని అడిషనల్ డీజీ పివి సునీల్ కుమార్ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జగన్ ఆదేశాలతో సునీల్ కుమార్ తనను లాఠీలతో కొట్టించి వీడియో కాల్లో వారికి చూపించారని అన్నారు. కాళ్లు తీవ్రంగా వాచిన జీజీహెచ్ సూపరింటెండెంట్ తప్పుడు నివేదిక ఇచ్చారని అన్నారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం ప్రాథమిక విచారణ కూడా చేపట్టలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆయన ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లపై చంద్రబాబు తన నివాసంలో నిన్న సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, జీఏడీ కార్యదర్శి సురేష్ కుమార్, సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర తదితరులకు దీనిపై ఆయన ప్రత్యేక సూచనలు చేశారు. సభాస్థలి జాతీయ రహదారి పక్కనే ఉండడంతో సభకు వాహనాలు వచ్చే సమయం, తిరిగి వెళ్లే సమయంలో ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలి అని ఆయన వారిని గట్టిగా కోరారు. ప్రధాని వస్తున్నందువల్ల భద్రతా ఏర్పాట్ల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వస్తున్న ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ తెలియజేశారు. ప్రధాని మోదీ ఈ నెల 12న ఉదయం 8:20 ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరి 10:40 గన్నవరం చేరుకుంటారు. 11 గంటల నుంచి 12:30 గంటల వరకు చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:45 బయలుదేరి భువనేశ్వర్ వెళ్తారు అని సీఎస్ తెలియజేశారు. కాగా ముఖ్యమంత్రితో సహా మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకారానికి చేపట్టిన ఏర్పాట్లపైన సీఎస్ సమీక్ష చేశారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి పూర్వ వైభవం వస్తుంది. 5 ఏళ్లుగా ముళ్ల కంపలు, శిథిలమైన రోడ్లు, ఆగిపోయిన భవనాలతో నిర్మానుష్యంగా మిగిలిపోయిన నగరాలకు పట్టిన గ్రహణం వీడిపోయింది. ఇక ఎన్నికల ఫలితాలు విడుదలైన వైసీపీ ప్రభుత్వం గద్దె దిగి కొత్త ప్రభుత్వం ఇంకా కొలువుదేరక ముందే పనులు శరవేగంగా పరుగులు పెడుతున్నాయి. ఇక ఇప్పటి వరకు రాజధాని గ్రామాల ముఖం కూడా చూడని సీఆర్టీఏ అధికారులు రాజధాని రోడ్లపై ఉరుకులు పరుగులు పెడుతూ ఆగమేఘాల మీద పనులు చేయిస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొదలు సీఆర్టీఏ కమిషనర్ వరకు అధికారులు అమరావతిలో పర్యటిస్తూ పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. 4 రోజులుగా రేయింబావళ్లు పనులు ఆగకుండా సాగుతున్నాయి. 29 గ్రామాల్లో 100కు పైగా ప్రొక్లేనర్లతో అధికారులు జంగిల్ క్లియరెన్స్ చేపట్టారు. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రోడ్లను శుభ్రం చేయడానికి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు, వీధి లైట్లు ఏర్పాటు చేయడానికి 100 మంది పనిచేస్తున్నారు. రాజధాని రవాణాకు ఆయువు పట్టు అయిన సీర్ యాక్సెస్ రోడ్డుకు సొబగులు అద్దుతున్నారు. ఇక డివైడర్లపై వీధి దీపాలు అమరుస్తున్నారు. మరోవైపు 5 ఏళ్లుగా పట్టించుకునే నాదులు లేకపోవడంతో ప్రభుత్వ భవనాలన్నీ శిథిలాలుగా మారిపోయాయి. అటువైపు వెళ్లేందుకు దారి కూడా లేకుండా రోడ్లపై కంపా చెట్లు మొలిచాయి. గడిచిన 2 రోజుల్లో అధికారులు వాటిని తొలగించారు. దీంతో ఆకాశ హార్మ్యాలు సుందరంగా దర్శనమిస్తున్నాయి.
మరో 2-3 రోజుల్లో అక్కడ కూడా పనులు ప్రారంభం కాబోతున్నాయని, 5-6 నెలల్లో అవి కూడా అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన పాపాలకు ప్రజలు గుణపాఠం చెప్పారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. తన 64వ జన్మదిన వేడుకలకు సోమవారం ఆయన హిందూపురంలో నిర్వహించనున్నారు. బాలకృష్ణ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి వేలాది మంది తరలివచ్చారు. ఈ సందర్భంగా సుగూరు ఆంజనేయ స్వామి ఆలయంలో బాలకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ ఆరోగ్య రథంను పునఃప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఉచిత అన్న క్యాంటీన్లు పునఃప్రారంభించారు. 5 ఏళ్లలో రోడ్లు దెబ్బతిన్నా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు అన్నారు. ఒక్క గుంతలోనూ తట్టెడు మట్టి వేయమని ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టారని, మాట్లాడితే అణిచివేశారని తెలియజేశారు. భయభ్రాంతులకు గురి చేశారు, బెదిరించారు, హత్యలు కూడా చేశారు. ఈ కారణంగా రాష్ట్ర ప్రజలు విసిగి చెంది నిశ్శబ్ద సునామీ సృష్టించారని బాలకృష్ణ అన్నారు. ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం, వేధించడం, మానసిక క్షోభకు గురి చేయడమే లక్ష్యంగా పాలన సాగింది. హిందూపురం డిపోకు కేటాయించిన 20 కొత్త బస్సులను పొంగనూరుకు తీసుకువెళ్లిన పాపాత్ముడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని మండిపడ్డారు. అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని బాలయ్య తెలియజేశారు. బదిలీ పేరుతో కోట్లు దండుకున్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయన పీఏ, వారికి సహకరించిన అధికారులపై విచారణ చేపట్టి అరెస్ట్ చేయాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏసీబీ కార్యాలయంలో ఆయన నేతృత్వంలో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన పేషీలోని అధికారులు, కమిషనరేట్ ఉద్యోగులు టీచర్ల బదిలీ పేరుతో ఒక్కో టీచర్ నుంచి 3 లక్షల నుంచి 6 లక్షల వరకు మొత్తం సుమారు 60 కోట్లు వసూలు చేశారని తెలియజేశారు. డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడానికి వస్తే డీజీపీ లేరని, అందుకే ఎస్పీ రవిప్రకాష్ కు ఫిర్యాదు చేశానని తెలియజేశారు. టూరిజం శాఖలో అవినీతిపై కూడా ఫిర్యాదు చేస్తామని, అవినీతి చేసిన ఏ మంత్రిని వదిలేది లేదు అని స్పష్టం చేశారు. తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కడంతో రాష్ట్ర పార్టీలో కూడా భాజపా జాతీయ నాయకత్వం కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. కిషన్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. బీజేపీలో ఒకరికి 2 పదవులు అనేది చాలా తక్కువ సందర్భాల్లోనే ఉంటుంది అని, కిషన్ రెడ్డి స్థానంలో పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించవచ్చు అని తెలుస్తోంది. ఈ పదవిలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ను నియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కొత్త పేర్లు కూడా పరిశీలించే వీలుందని పలువురు నేతలు విశ్లేషిస్తున్నారు. బండి సంజయ్ ఇప్పటికే జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తుండడం, తాజాగా కేంద్ర మంత్రి అయిన నేపథ్యంలో ఒక పదవికే పరిమితం చేస్తారు అన్న చర్చ నడుస్తోంది. ఇక మరోవైపు అమిత్ షాను ఈటెల రాజేందర్ కలిశారు. కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా భారీ ఎత్తున ఇళ్ల నిర్మాణానికి బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అడుగు ముందుకు వేసింది. 3వ విడత ప్రభుత్వం ఏర్పాటయ్యాక నిన్న ప్రధాని మోదీ నివాసంలో మొదటిసారిగా సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ, పట్టణ పేదలకు 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికను ఆమోదించింది. కోట్లాది మంది గృహ అవసరాలను తీర్చేందుకు పీఎంఏవైపై దోహదం చేస్తోంది అని, పథకం విస్తరణ, సమ్మిళిత వృద్ధి, సంక్షేమం పట్ల తమ ప్రభుత్వ నిబద్ధతను చాటుతుంది అని మోదీ ట్వీట్ చేశారు. దేశంలో ప్రతి పౌరుడు మెరుగైన జీవితం పొందేలా చూడడమే తమ కర్తవ్యమని పేర్కొన్నారు. కొన్నేళ్లుగా ఇంటి నిర్మాణానికి అర్హులైన కుటుంబాల సంఖ్య పెరిగింది అని, అందుకు తగినట్లుగానే సాయం అందించాలని నిర్ణయించినట్లు అధికారులు తెలియజేశారు. 10 ఏళ్లలో సీఎంఏపై కింద 4.21 ఇళ్ల నిర్మాణానికి జరిగింది అని తెలియజేశారు. ఇక రాబోయే 5 ఏళ్లలో వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని ఉద్ఘాటించారు. ప్రధానిగా బాధ్యతలను స్వీకరించాక 17వ విడత పీఎం కిసాన్ నిధుల విడుదలకు సంబంధించిన ఫైలుపై సంతకం చేసి నిధులను ప్రారంభించారు. ఇక దీంతో 9.3 కోట్ల మంది రైతులకు 20,000 కోట్ల మేర ఆర్థిక సాయం అందనుంది. తన కార్యాలయం ప్రజలకు కేంద్రంగా ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. మోదీ కేంద్రీకృతంగా ఉండకూడదని సూచించారు. 2014కు ముందు పీఎంఓ కార్యాలయం అధికార కేంద్రంగా ఉండేదని వ్యాఖ్యానించారు. దేశమే ప్రథమమని, అదే తన లక్ష్యమని తెలియజేశారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధిస్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పాతవారిపై నమ్మకం, కొత్త మిత్రులకు ప్రాధాన్యం, మాజీ సీఎంలందరికీ చోటు. ఇది మోదీ 3వ విడత కేబినెట్ స్వరూపం. మంత్రులుగా ప్రమాణం చేసిన వారికి సోమవారం శాఖల కేటాయింపు పూర్తయింది. కీలకమైన వాటిని ఎన్డీఏ పెద్దన్న బీజేపీ తన వారికి ఇచ్చింది. ప్రధాని మోదీ తర్వాత కేంద్ర ప్రభుత్వంలో శక్తివంతమైన అమిత్ షా హోంతో పాటు కీలక నేతలు రాజ్నాథ్ సింగ్ రక్షణ, నిర్మలా సీతారామన్ ఆర్థికం, జయశంకర్ విదేశాంగ, గడ్కరీని అవే శాఖల్లో కొనసాగించారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మోదీ తొలి విడతలో వైద్య శాఖ మంత్రిగా పనిచేశారు. పార్టీ బాధ్యతల రీత్యా 2వ విడతలో అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు మళ్లీ రసాయనాలు, ఫర్టిలైజర్స్ తో కలిపి వైద్య శాఖ ఇచ్చారు.
రైల్వేను అశ్విని వైష్ణవ్ వద్దే ఉంచుతూ ఐటీ, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్ శాఖలను జోడించారు. జ్యోతిరాదిత్య సింథియాను మాత్రం పౌర విమానయానం నుంచి టెలికాంకు మార్చి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని కట్టబెట్టారు. భూపేంద్ర యాదవ్ మరోసారి పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖను చూడనున్నారు. ఇక జలశక్తి శాఖను సిఆర్ పాటిల్ కు కేటాయించారు. బీజేపీకి చెందిన హార్దీప్ సింగ్ పూరి, మన్సుఖ్ మాండవీయాకు మంచి శాఖలే లభించాయి. ఒడిశాకు చెందిన జుయల్ ఓరంకు గిరిజన వ్యవహారాలను కేటాయించారు. బొగ్గు గనులు దేశానికి ఆదాయం తీసుకొచ్చే శాఖలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఇచ్చారు. ఇక దేశాభివృద్ధిలో బొగ్గు పాత్ర కీలకమని, నల్ల బంగారం వెలికితీత, ఎగుమతి, ఉద్యోగుల సంక్షేమం తదితర అంశాలపై ఆ శాఖ మంత్రిగా తాను పనిచేయాల్సి ఉంటుంది అన్నారు. మోదీ నాయకత్వంలో తన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తాను అని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రైవేటు రంగం చాలా సంస్థలు బొగ్గు గనుల వ్యవస్థలో భాగస్వాములుగా ఉన్నాయని, వాటన్నిటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తాను అని స్పష్టం చేశారు. విద్యుత్ ఉత్పత్తి, స్టీల్ కంపెనీలకు బొగ్గు అవసరం ఎక్కువగా ఉంటుంది. గనులు ఎక్కువగా రాష్ట్రాల ఆధీనంలో ఉంటాయి. ఇసుకతో పాటు చాలా వరకు ఖనిజాల వెలికితీతపై గనుల శాఖ పర్యవేక్షణ ఉంటుంది అని ఆయన వివరించారు. 1-2 రోజుల్లో అధికారులతో సమీక్షించిన తర్వాత మిషన్ 100 డేస్ ఎజెండాతో ముందుకు వెళ్తాను అని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయాన్ని పెంచే విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటాను అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక బొగ్గు ఉత్పత్తి పెరిగింది. దాంతో దేశంలో విద్యుత్ కోతలు లేవు. పారదర్శక విధానాలు రూపకల్పనతో బొగ్గు తవ్వకం, సరఫరా, వినియోగంలో అవినీతికి తావు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది అని వ్యాఖ్యానించారు. దేశంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది అని, ఈ నేపథ్యంలో బొగ్గు కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరవుతానని కిషన్ రెడ్డి తెలియజేశారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్ర కేబినెట్లో సముచిత స్థానం లభించింది అని అభిప్రాయపడ్డారు. తామంతా తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖ ఇవ్వడం వల్ల హైదరాబాద్, విశాఖ, పుట్టపర్తి తదితర విమానాశ్రయాల అభివృద్ధికి బాటలు పడతాయని విశ్వసిస్తున్న వరంగల్లో విమానాశ్రయానికి నా వంతు కృషి చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. రెసిడెన్షియల్ స్కూళ్ల వల్ల తల్లిదండ్రులు, పిల్లల మధ్య బంధాలు బలహీనపడుతున్నట్లుగా ఒక అధ్యయనంలో తేలింది అని, అందుకే దీనిపై ఆలోచిస్తున్నామని అన్నారు. విద్యార్థులు గురుకుల స్కూళ్ల కంటే గ్రామాల్లోని పాఠశాలలో చదువుకుంటేనే తల్లిదండ్రులకు దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ మట్టిలో మాణిక్యాల్లా రాణించే విద్యార్థులు తెలంగాణకు గర్వకారణమని, ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులందరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వారేనని పేర్కొన్నారు. ఇక ప్రధాని మోదీ, ఏపీకి కాబోయే సీఎం చంద్రబాబుతో పాటు తాను కూడా సర్కార్ బడిలో చదువుకున్న వాళ్లమేనని తెలియజేశారు. ఇక దేశంలోని 90% మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసించి పట్టుదలతో ఉన్నత స్థాయికి ఎదిగారని అన్నారు. ఇక రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివి 10వ తరగతిలో 10 జీపీఏ సాధించిన 230 మంది విద్యార్థులకు వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. తెలంగాణలో ప్రైవేట్ స్కూళ్లలో చదివే పిల్లలతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీపడి ఎదుగుతుండడం సంతోషం కలిగిస్తోంది అన్నారు. రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో అన్నారు. ఇందుకు సంబంధించి వెంటనే విధి విధానాలు రూపొందించాలని ఆదేశించారు. ఇక పంట రుణమాఫీ, ఇతర అంశాలపై వ్యవసాయ, సహకార శాఖ అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. రైతు రుణమాఫీ పథకం అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి అన్నారు. రుణాలు ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేయాలని, పూర్తి స్థాయిలో బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలు సేకరించి అర్హులను గుర్తించాలి అని సూచించారు. కటాఫ్ తేదీ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. వనదేవతలైన సమ్మక్క సారలమ్మ చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలపాలి అని, ఇందుకోసం మేడారంలో వనదేవతల స్మృతి వనం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. గద్దెల వెనుక వైపు ఉన్న 25 ఎకరాల స్థలంలో ఈ స్మృతి వనాన్ని నిర్మించాలని భావిస్తోంది. తల్లుల జాతర విశేషాలతో పాటు అప్పటి వస్తువులు, శాసనాలు, వనదేవతల ప్రాశస్త్య వివరాలతో మ్యూజియంను ఏర్పాటు చేయనుంది. ఇక చిలకల గుట్టకు సుందరీకరించడంతో పాటు భక్తులకు మరిన్ని సౌకర్యాలను కల్పించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ములుగు జిల్లాలోని మేడారంలో 2 ఏళ్లకోసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు 100 ఏళ్ల చరిత్ర ఉంది. జాతర సమయంలో మనమంతా జనంతో నిండిపోతుంది. 2 ఏళ్లకోసారి 4 రోజుల పాటు జరిగే ఈ జాతరకు దాదాపు 10 రాష్ట్రాల నుంచి 1 కోటి మందికి పైగా గిరిజనేతర భక్తులు వస్తారు. కుంభమేళా తర్వాత దేశంలో మళ్లీ అంతటి స్థాయిలో ప్రజలు పాల్గొనేది ఈ జాతరలోనే. ఇంత ప్రాశస్త్యం ఉన్న జాతరకు జాతీయ హోదా కల్పించాలి అన్న డిమాండ్ కొన్నేళ్లుగా ఉంది.
ఇప్పటికే రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ పలుమార్లు కేంద్రానికి లేఖలు రాసింది. కానీ కేంద్రం మాత్రం ఏళ్ల నుంచి తాత్సారం చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో జాతరకు జాతీయ హోదా కల్పించే అంశాన్ని మరోసారి ప్రస్తావించడంతో పాటు స్మృతివనం వివరాలను తెలుపుతూ కేంద్రానికి లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మానవ మనుగడకు వ్యవసాయమే ఆధారమని గవర్నర్ రాధాకృష్ణన్ అన్నారు. వ్యవసాయానికి నాణ్యమైన విత్తనం కీలకమని, జయశంకర్ వర్సిటీ నాణ్యమైన మెరుగైన వంగడాలను రైతులకు అందిస్తుండడం హర్షణీయమని అభినందించారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ 6వ స్నాతకోత్సవం సోమవారం యూనివర్సిటీ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ స్నాతకోత్సవంలో గవర్నర్ పాల్గొని మాట్లాడారు. ఉద్యోగ దశలోకి ప్రవేశిస్తున్న విద్యార్థులు ఆత్మవిశ్వాసం, అంకితభావంతో ముందుకు వెళ్లాలి అని, జీవితంలో ఒడిదుడుకులు సహజమని వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. స్నాతకోత్సవానికి ఎస్బీఐ కో ఎండీ చెల్లా శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన తాను ఈ వ్యవసాయ కళాశాలలోనే చదివానని చెప్పారు. కాగా ఈ స్నాతకోత్సవంలో యూజీ, పీజీ, పీహెచ్డీలు పూర్తి చేసిన 517 మంది విద్యార్థులు డిగ్రీ పట్టాలను అందుకున్నారు. 235 మంది విద్యార్థులు తర్వాత డిగ్రీలను తీసుకుంటామని తెలిపినట్లు వర్సిటీ అధికారులు వెల్లడించారు. గొర్రెల పంపిణీ పథకంలో 700 కోట్ల కుంభకోణం కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టై జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న తెలంగాణ స్టేట్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ మాజీ సీఈఓ రామచందర్తో పాటు మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఓఎస్డీ జి కళ్యాణ్ కుమార్ను ఏసీబీ అధికారులు 3 రోజుల కస్టడీకి తీసుకున్నారు. 2.10 కోట్ల మేర అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో ఈ కేసు దర్యాప్తు ప్రారంభం కాగా మొత్తం 700 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రధాని మోదీ మరో 2 రోజుల్లో తొలి విదేశీ పర్యటన చేయనున్నారు. ఇక ఇటలీలో గురువారం నుంచి 3 రోజుల పాటు జరిగే G7 శిఖరాగ్ర సదస్సుకు ప్రత్యేక ఆహ్వానితుడిగా ఆయన హాజరు కానున్నారు. సదస్సులో భాగంగా అమెరికా, జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా దేశాధినేతలతో పాటు సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, అబుదాబి రాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయాద్, మరికొందరు అరబ్ రాజకుటుంబీకులను మోదీ కలుసుకోనున్నారు. చీనాది రాష్ట్రాల్లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో సోమవారం కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. కోస్తాలో మిగిలిన చోట్ల ఎండ తీవ్రత ఉక్కపోత కొనసాగాయి. రానున్న 24 గంటల్లో రాయలసీమ, కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. రాయలసీమలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఈ నెల 13న కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంలో రుతుపవన కరెంటు బలంగా ఉన్నందున దక్షిణ కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదు అని హెచ్చరించింది.